హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సులేఖ. ఎప్పట్లాగానే ఈరోజు చాలా మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. నేను ఈ వీడియోకి ముందు బట్టి విక్రమార్కుడు ఎవరు, బట్టి ఎవరు, అందులో విక్రమార్కుడు ఎవరు అని తెలిపే స్టోరీస్ ని నేను ముందు 2 వీడియోస్లోనూ చేశాను. కాకపోతే డిఫరెన్స్ అందులో నేను వాయిస్ ఓవర్ మాత్రమే ఇచ్చాను. ఇందులో నేను మీకు కనిపించే కథను ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను. ఆ ముందు వీడియోస్ చూడకపోయినా ఇక్కడ కొంచెం బ్రీఫ్ గా అసలు బట్టి విక్రమార్కుడు ఎవరు, బేతాళ కథలు మనం వింటుంటాం కదండి, అసలు బేతాళుడు విక్రమార్కుడి జీవితంలోకి ఎప్పుడు ప్రవేశించాడు అనే దాన్ని తెలిపే ఒక అద్భుతమైన స్టోరీలోకి ఇలా చిన్నగా వెళ్ళిపోదాము. బట్టి విక్రమార్కులు వాళ్ళిద్దరూ ఒకటే తండ్రికి పుట్టిన సంతానము, కాకపోతే తల్లులు వేరువేరు. విక్రమార్కుడి తండ్రికి 4 భార్యలు. 4 భార్యల్లో 2 కొడుకులు, ఒకరు చనిపోతారు, ఒకరేమో సన్యాసం తీసుకుని అడవుల్లోకి వెళ్ళిపోతారు. మిగిలిన 2, ఒకరు బట్టి ఒకరు విక్రమార్కులు. వాళ్ళిద్దరూ రాజ్యాన్ని చాలా మంచిగా పరిపాలిస్తూ చాలా మంచి పేరు తెచ్చుకునే తరుణంలో ఒకసారి ఇంద్రుడి దగ్గర నుంచి బట్టి విక్రమాదిత్యకి స్వాగతం అంటే అక్కడ ఒక సమస్య ఉంది. రంభా ఊర్వశి మేనకల మధ్యలో ఒక సమస్య ఏర్పడింది. మీరు మా స్వర్గానికి వచ్చి, ఇంద్రలోకానికి వచ్చి మా సమస్యని మీరు తీర్చవలసిందిగా మేము కోరుతున్నాము అని చెప్పి విక్రమార్కుడికి ఇంద్రుడి దగ్గర నుంచి ఆహ్వానం వచ్చింది. ఆహ్వానం వచ్చినప్పుడు విక్రమాదిత్యుడు వెళ్ళి అక్కడ ఉన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేసి, అక్కడ ఏ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేశాడు రంభా ఊర్వశుల మధ్యలో అనే కథని ముందున్న స్టోరీలో వెళ్ళి వినండి. అక్కడ ఆయన సాల్వ్ చేసేసిన తర్వాత అతని ప్రతిభకు మెచ్చి ఇంద్రుడు 2000 సంవత్సరాల పాటు నువ్వు రాజ్యాన్ని సుదీర్ఘంగా పరిపాలిస్తావని ఒక వరంతో పాటు ఒక సింహాసనాన్ని మకుట శోభితాయమానమైన 32 సాలబంజికలు అంటే 32 అద్భుతమైన అమ్మాయిలను చెక్కిన శిల్పంలాగా ఉండే ఒక కుర్చీని విక్రమార్కుడికి బహుమతిగా ఇచ్చి ఇంద్రలోకం నుంచి భూలోకానికి పంపిస్తాడంట. ఇక్కడ నుంచి ఆ కథ అయిపోయిన తర్వాత ఆ విక్రమాదిత్యుడి సింహాసనము ఒక తోటలో మన భోజరాజు అనే రాజుకి దొరుకుతుంది. ఆ భోజరాజు ఆ సింహాసనాన్ని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి సింహాసనాన్ని అధిష్ఠిద్దాము అనుకునేటప్పుడు అతనికి ఆ సింహాసనం మీద ఉన్న 32 సాలబంజికలు పక్క నవ్వడాన్ని వినిన తర్వాత అసలు ఏంటి, ఎందుకు నవ్వుతున్నారు, ఈ సింహాసనం ఎవరిది అని భోజరాజు ఆ సాలబంజికలు అంటే ఆ 32 ఉన్న ఆ అందమైన చెక్కరు కదా ఆ సింహాసనం మీద, వాటిని సాలబంజికలు అనుకుందాం మనం ఈ స్టోరీలో. ఆ 32 సాలబంజికలు నవ్వుతూ ఉంటాయంట. ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ఒక్కొక్క సాలబంజిక అంటే విక్రమాదిత్యుడు ఎంతటి మహారాజు, 2000 సంవత్సరాలు రాజ్యాన్ని సుదీర్ఘంగా ఎలా పరిపాలించాడో మీరు తెలుసుకున్నాకనే సింహాసనం అధిష్ఠించడానికి భోజరాజు అర్హుడు అవుతాడు అని చెప్పి ఫస్ట్ సాలబంజిక స్టోరీ చెప్పింది. ఆ స్టోరీ ముందున్న దానిలో ఉన్నది వినేయండి. ఇప్పుడు నేను చెప్తున్న స్టోరీ 2వ సాలబంజిక విక్రమాదిత్యుడి గురించి ఏం చెప్పింది. ఈ 2వ సాలబంజికలోనే మనకి బేతాళుడు ప్రవేశిస్తాడు. సూపర్ స్టోరీ. నేను క్వశ్చన్ వేస్తాను లాస్ట్ లో, మీరు దానికి క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉండండి. సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదండి, సబ్స్క్రిప్షన్ మర్చిపోవద్దు. ఉజ్జయినీపురం అనే నగరానికి 2 కిలోమీటర్ల దూరంలో ఒక దట్టమైన అడవి ఉండేదంట. ఆ దట్టమైన అడవి పేరు బృహదారణ్యము. ఆ బృహదారణ్యానికి ఒక అరగంట దూరంలో కాళికాదేవి ఆలయం ఉండేది. ఆ కాళికాదేవి ఆలయానికి కొంచెం దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద బేతాళుడు నివసిస్తూ ఉండేవాడు. అదేంటి, తలక్రిందులుగా వేలాడతాడని మనకి తెలిసిన స్టోరీస్. అలాగే బేతాళుడు తలక్రిందులుగా వేలాడుతూ ఉండేవాడు. అదే కాళికాదేవి ఆలయంలో ఒక ముని తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆ తపస్సు చేసే మునికి ఈ ఎవరైతే వేలాడుతున్నాడో ఆ బేతాళుడిని వశం చేసుకుంటే ఎన్నో రకాల ఏమంటారు పవర్స్ తనకు వస్తాయని తెలుసుకున్న ముని తను చేసే ఈ తపస్సును ఆపేసి ఆ బేతాళుడిని వశం చేసుకోవడానికి కాళికాదేవికి తపస్సు చేస్తాడంట. కాళికాదేవి ప్రత్యక్షమయ్యి ఆ మునికి వార్నింగ్ ఇస్తుంది. మీరు ఇలాగా ఆ బేతాళుడు గురించి ఎంత తపస్సు చేసినా ఆ బేతాళుడు మీకు చిక్కడు. అతను ఆ బేతాళుడు కూడా అమోఘమైన తపో సంపన్నం ఉన్నవాడు కాబట్టి అంత ఈజీగా బేతాళుడు మీ నివాసం కాడు, మీరు అడగకూడని కోరిక అడిగారు అని చెప్పి కాళికాదేవి అన్న తర్వాత ఆ మునికి ఇంకా బాధేసి, తల్లి నువ్వు తీర్చలేని కోరికలు ఉంటాయా అని చెప్పి అడగడము చేసిన తర్వాత కాళికాదేవి ఒక వరం ఇస్తుందంట. అంటే ఒకటి చెప్పిద్ది, ఆ వేలు అంటే
ఆ భేతాళుని వశం చేసుకోవడానికి ఒక ఉపాయాన్ని మునికి చెప్పిద్ది. ఏమని చెప్పిద్ది అంటే, నా ముందు ఉన్న ఈ అగ్నిగుండంలో 100 మంది సౌభాగ్యంగా ప్రజలచే పాలింపబడే ప్రజలని పాలించే మహారాజు శిరస్సులను 100 శిరస్సులను ఈ అగ్నికి ఆహుతిస్తే నువ్వు అడిగిన ఈ కోరిక నీకు నెరవేరుతుంది అని చెప్పి చెప్తదంట. ఆమె అన్న ప్రకారం అరణ్యానికి వేటకి వచ్చిన చాలా మంది మహారాజుల తలలను నరికి తల్లికి నైవేద్యంగా పెడతాడు. 100వ తలగా తను విక్రమాదిత్యుడి ప్రతిష్ఠ గురించి విని విక్రమాదిత్య తలని తల్లికి ఇద్దాము అనుకుంటాడంట. ఆ అనుకునే తరుణంలో విక్రమాదిత్యుడి గురించి మొత్తం తెలుసుకొని ఆయన రాజ్యానికి వెళ్ళి ఒక ముని రూపంలో ఒక దొంగగా విక్రమాదిత్యుడు రాజ్యానికి వెళ్ళి విక్రమాదిత్యుడు ఇలాంటి మునులను చాలా మందిని మంచిగా ఇన్వైట్ చేస్తాడు. వాళ్ళకి తగిన సత్కారాలు అన్ని ఇస్తాడనమాట. ఆ ముందు ప్లానింగ్ అనమాట. 3 నెలల ముందు నుంచి అక్కడికి వెళ్ళడము, వెళ్ళిన తర్వాత వెళ్ళిన ప్రతిసారి ఒక నిమ్మకాయని మన విక్రమాదిత్యకి బహుమతిగా ఇవ్వడము, దీన్ని దాచిపెట్టుకో అని చెప్పడము చేస్తుంటాడంట. ఒకసారి అదే పద్ధతిలో ఇచ్చిన నిమ్మకాయని ఒక చిలుక తీసుకుని వెళ్ళి నోటితో కొరికిద్దంట. కొరికినప్పుడు ఆ నిమ్మకాయలోంచి వజ్రాలు బయటకు వస్తాయంట. విక్రమాదిత్యుడికి అనుమానం వచ్చి ఆ ముందు నుంచి మునీశ్వరుడు ఇచ్చిన అన్ని నిమ్మకాయలు తెప్పించి ఆ నిమ్మకాయలు కట్ చేస్తే లోపల నుంచి మణులు మాణిక్యాలన్నీ బాగా వజ్రాలు బయటకు వస్తాయంట. అది చూసి విక్రమాదిత్యుడు చాలా ఆనందపడి అప్పుడు అదే తరుణంలో ఆ ముని మళ్ళీ తన రాజ్యంలోకి రావడము, అసలు ముని ఇలా నాకెందుకు ఇది ఇచ్చారు, నా నుంచి మీరు ఏదైనా ఆశిస్తున్నారా, ఏదైనా బృహత్ కార్యాన్ని నా నుంచి మీరు తలపెడుతున్నారా, మీకు ఏమైనా నేను సహాయం చెయ్యాలా అని చెప్పి విక్రమాదిత్యుడు ఆ మునిని అడుగుతాడు. అడిగినప్పుడు ఆ ముని కపట నాటకం స్టార్ట్ చేసిన ఆ మునే కదా. అడిగినప్పుడు ఆ ముని ఏమని చెప్తాడంటే, విక్రమాదిత్య, నేను ఇక్కడ ఉజ్జయినీపురంలో మహాకాళి అమ్మవారికి ఒక పూజను నిర్వహిస్తున్నాను. ఆ పూజ జరిగే చివరి రోజు రేపు రాబోయే పౌర్ణమి రోజు. ఆ పలానా రోజున నువ్వు ఆ ఉజ్జయినీపురానికి వచ్చి లాస్ట్ చేయాల్సిన క్రతువుని నువ్వు చేసే క్రతువు అంటే లాస్ట్ అక్కడ ఏదో ఒక పుణ్యకార్యం చేయాలన్నట్టు చివరిది నీ చేతుల మీద జరగాలని నేను ఆశిస్తున్నాను. నువ్వు ఉజ్జయినీపురానికి వస్తావా అని చెప్పి విక్రమాదిత్యుడిని అడుగుతాడు. అడిగినప్పుడు విక్రమాదిత్యుడు ఎట్లాగైనా ఎస్ అని చెప్తాడు. ఇదంతా తెలియని విక్రమాదిత్యుడు ఎస్ అని చెప్పిన తర్వాత ఆ పౌర్ణమి రోజు వచ్చిద్ది. ఆ పౌర్ణమి రోజు విక్రమాదిత్యుడు ఆ ఉజ్జయినీపురానికి వెళ్తాడు. ఉజ్జయినీపురానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ముని ఇంత నీట్ గా ప్లాన్ చేస్తాడంటే, మహారాజా విక్రమాదిత్య, ఈ గుడికి అరగంట దూరంలో ఒక మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు పైన ఒక బేతాళుడు వేలాడుతూ ఉంటాడు. ఆ బేతాళుడిని నువ్వు తీసుకొని వచ్చి ఈ అగ్నికి ఆహుతిస్తే కాళికాదేవి వరప్రసాదం నాకు లభిస్తుంది. నాకు ఈ కోరిక తీర్చాల్సిందిగా నేను నిన్ను అడుగుతున్నాను అంటే విక్రమాదిత్యుడు అపరమేధావి, సరే మునివర్య నేను అదే పని చేస్తానని చెప్పి అక్కడ నుంచి కరెక్ట్ గా బేతాళుడికి మన విక్రమాదిత్యకి జరిగే కథలు ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదండి. ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళడానికి మన మునీశ్వరుడు పెట్టిన కండిషన్ ఏంటంటే, అంటే ఎప్పుడు తేవాలని చెప్తాడు. మునీశ్వరుడు ఆల్రెడీ ప్లానింగ్ లో ఉన్నాడు కదా. తన ప్లానింగ్ ఏంటంటే, ఆ బేతాళుడి దగ్గరికి వెళ్ళిన వెంటనే బేతాళుడు విక్రమాదిత్యని చంపేస్తాడు. సో ఈజీగా తన తలను తెచ్చి అమ్మవారికి అర్పణ చేసేసి బేతాళుడిని తన వశం చేసుకోవచ్చు అని ఆ మునీశ్వరుడు పన్నిన ప్లాన్. కానీ మన విక్రమాదిత్య అలా కాదు కదా, చాలా వీర పరాక్రమాలున్న వ్యక్తి కాబట్టి అడవికి అర్ధరాత్రి పూట 2 గంటల సమయంలో అడవిలోని మర్రి చెట్టు కిందకెళ్ళి అక్కడ వేలాడుతున్న బేతాలను టపేలు మంది తీసుకుని ఇలా భుజాన్ని వేసేసుకొని హాయిగా నడుచుకుంటూ వస్తుంటాడంట. నడుచుకుంటూ వస్తున్న ఆ ధైర్యానికి బేతాళుడు విక్రమాదిత్యతో మాట్లాడడం బిగినబెడతాడు. రాజా, నువ్వు చాలా వీర పరాక్రమాలున్న మహారాజువిలాగున్నావు. ఇలాంటి అర్ధరాత్రి సమయంలో ఇలాంటి మర్రి చెట్టు మీద ఉన్న నన్ను ఎంత ధైర్యంగా మోసుకొని తీసుకొని వెళ్తున్నావు అంటే నువ్వు చాలా ధైర్యవంతుడివి. నేను నీకు వశం కావాలి అంటే ఈ వెళ్లే మార్గ మధ్యలో నీకు అలసట రాకుండా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాను. ఆ ప్రశ్నలకి నువ్వు జవాబు చెప్పాలి. జవాబు చెప్పి నోరు విప్పి జవాబు చెప్తే నేను ఇక్కడ నుంచి నీకు జవాబు తెలిసి నాకు జవాబు చెప్పకపోతే గనక నీ తల 1000 వక్కలైపోతుంది. అలాగే నోరు తెరిచి సమాధానం చెప్తే నేను ఇక్కడ నుంచి మళ్ళీ చెట్టు మీదకి వెళ్ళిపోతానని కండిషన్ పెడతాడంట. విక్రమాదిత్య కథలే, ఆ బేతాళ విక్రమాదిత్య కథలే చాలా బాగుంటాయి. అదే ప్రాసెస్ లో మన బేతాళుడు మన విక్రమాదిత్యుడికి
ఫస్ట్ కథ చెప్పడం మొదలుపెట్టాడు. అదే ఉజ్జయిని నగరంలో ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడికి కళావతి అని చెప్పి ఒక అమ్మాయి అపురూపమైన సౌందర్యవతి కూతురుగా ఉంటుంది. ఆ కూతురికి వివాహం చేయాలనుకునే వివాహ సమయంలో తండ్రి, తల్లి, ఆ అమ్మాయికి ఉన్న అన్న ముగ్గురు కలిసి వాళ్ళకి తెలియకుండా, ఒకరికి తెలియకుండా ముగ్గురు బ్రాహ్మణుల పిల్లలకి, కుర్రవాళ్ళకి ఈ కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని మాట ఇచ్చి వస్తారంట. ఆ విషయం తెలుసుకున్న కళావతి దీనికి ఏదో ఒక పర్యవసానంలో ఏదో ఒక సమాధానం ఉంటుంది అని గ్రహించుకోలేక భయపడిపోయి, ముగ్గురు ఇచ్చి నాకు ఎక్కడ వివాహం చేస్తారో అని చెప్పి భయపడిపోయి ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది. ఇప్పుడు కళావతి చనిపోయింది కదా, ఈ ముగ్గురు బ్రాహ్మణులు చాలా కలత చెంది ఆమెకి లాస్ట్ క్రతువులు అన్ని జరిగేదాకా ఆమెతోనే ఉంటారు. శ్మశానం దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత ఆమె చనిపోయిన తర్వాత ఆమె అస్థికలను తీసుకొని ఒక బ్రాహ్మణుడు కాశీకి వెళ్తాడు. ఆమె బూడిదని తీసుకొని ఇంకొక బ్రాహ్మణుడు ఇంకొక పుణ్యక్షేత్రానికి వెళ్తాడు. ఇంకొక బ్రాహ్మణుడు ఆమె చనిపోయిన బాధతో, దిగులతో ఏమీ చేయలేని స్థితిలో అక్కడే ఆమె కూర్చొని ఉంటాడు. ఈ ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురులో ఎవరిని పెళ్లి చేసుకోలేదు. చివరికి కళావతి చనిపోయింది. ఈ ముగ్గురు వెళ్లే మార్గంలో బూడిద తీసుకొని వెళ్ళిన బ్రాహ్మణుడు ఇంకొక ఇంటికి అన్నానికి వెళ్తారంట. అన్నము ఆమె అక్కడ ఉన్న మహిళ అన్నం వండే టైంలో వాళ్ళ పిల్లవాడు అనుకోకుండా అక్కడ ఉన్న కట్టెల పొయ్యి మీద పడి కాలిపోయి చనిపోతాడు. చనిపోయిన వెంటనే ఆమె ఏడుస్తూ బయటకు వచ్చి చనిపోయిన కుమారుడు బూడిదైపోయాడు కదా, ఆ బూడిదైపోయిన కుమారుణ్ణి ఏదో ఒక మంత్రాన్ని, మ్యాజికల్ గా ఒక మంత్రాన్ని జపించి తన కుమారుణ్ణి మళ్ళీ బతికించుకుంటుందంట. బూడిదైపోయిన కుమారుణ్ణి మళ్ళీ బతికించింది. అది చూసిన బ్రాహ్మణుడు ఆమె కాళ్ళ మీద పడి, తల్లి ఇలాగ జరిగింది, వృత్తాంతం అంతా జరిగింది, మా కళావతిని మేము మళ్ళీ తిరిగి బతికించుకోవాలనుకుంటున్నాం, మేము ఎటువంటి పాపాలు ఎటువంటివి చేయలేదు, ఆ దేవుడికి ఎప్పుడు మేము అంకిత భావంతో పూజిస్తూనే ఉంటాము, నువ్వు దయచేసి ఆ మంత్రాన్ని నాకు ఉపదేశిస్తే నేను నా కళావతిని మళ్ళీ బ్రతికించుకుంటాను అని చెప్పి చెప్తాడంట. చెప్పిన వెంటనే ఆమె ఆ మంత్రాన్ని ఉపదేశించడము, ఆ బూడిద తీసుకెళ్లిన అతను ఆ బూడిదను కలపకుండా అంత్యక్రియలు అయిపోయిన తర్వాత అస్థికలు తీసుకుని వెళ్ళాడు కదా ఒక అతను బ్రాహ్మణుడు, ఆ ఇద్దరు కూడా మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చేసేసి, ఎక్కడైతే కళావతిని ఖననం చేశారో ఆ ప్లేస్కి వచ్చేసేసి అన్ని ఒక దగ్గర పెట్టేసేసి ఆమె చెప్పిన మంత్రాన్ని పఠించి ఆ కళావతిని మళ్ళీ బతికించుకుంటాడు. కథ ఇక్కడతో అయిపోయింది. బేతాళుడు ఏమడుగుతున్నాడు, తిరిగి బతికిన కళావతి ఆ ముగ్గురు బ్రాహ్మణుల్లో ఎవరిని పెళ్లి చేసుకోవాలి అని అడుగుతాడంట. దాని ఆన్సర్ తెలిసే ముందు, విక్రమాదిత్య ఏం ఆన్సర్ చెప్పాడో తెలిసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి వేల స్టోరీస్ నా దగ్గర ఉన్నాయి, ఎన్నో మంచి పుస్తకాలు ఉన్నాయి, వాటి నుంచి కథలు తీసుకొని మీకు చెప్తూ ఉంటాను. సరే, ఇప్పుడు ఆన్సర్లోకి వెళ్ళిపోదాం. ఏమని సమాధానం ఇస్తాడంటే, మొదట అస్థికలు తీసుకొని గంగలో కలపడానికి వెళ్ళిన వ్యక్తి తండ్రితో సమానం అవుతాడంట. బూడిదని కలపడానికి తీసుకెళ్లిన వ్యక్తి సోదరుడితో సమానం అవుతాడంట. అక్కడ కూర్చొని ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఆ ఎదురు చూస్తున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి విక్రమాదిత్యుడు ఆన్సర్ చెప్తాడు. ఆన్సర్ భలే విక్రమ, నీ అసుర పరాక్రమాలు నేను వినడమే కానీ నువ్వు చెప్పిన ఆన్సర్కి నేను ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే, భళా అయిన ఆన్సర్ చెప్పామని చెప్పి తుర్రుమని వెళ్ళిపోయి మళ్ళీ మన బేతాళుడు వెళ్ళిపోయి మళ్ళీ చెట్టుకి రివర్స్ లో వేలాడుతూ ఉన్నాడంట. ఇది రెండో సాలబంజిక ఉజ్జయిని మహారాజుకి చెప్తున్న కథ. ఎవరు? భోజరాజు, ఉజ్జయిని నగరంలో ఉన్న భోజరాజుకి చెప్తున్న కథ ఇది. ఇలాగా బేతాళుడు విక్రమాదిత్యని 24 ప్రశ్నలు అడుగుతాడు. 23 కథలు నేను ఒక్క కథ చెప్పాను, ఇంకా అలాంటి 22 కథలు ఉన్నాయి. ఆ 22 కథలను నేను ఒక్కొక్క కథగా నేను షార్ట్స్ చేస్తాను, ఒక్కొక్క కథ నేను షార్ట్స్ చేస్తాను. 24వ కథకి మన విక్రమాదిత్య బేతాళుడికి సమాధానం చెప్పలేకపోతాడంట. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. సేనాపతి అనే రాజ్యంలో ఒక మహారాజు ఉండేవాడు. అతనికి అన్ని రాజ్యాలు అంతా బాగా సుభిక్షమైన పరిపాలన చేసేసిన తర్వాత అన్ని రాజ్యాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలని దర్శించాలని కోరిక పుట్టిందంట. ఆ కోరికతో తన రాజ్యానికి సంబంధించిన ఆ విధులన్నిటినీ అక్కడ మంత్రులకు అప్పగిచ్చేసేసి
తల్లికి కుమార్తెకి చెప్పకుండా మహారాజు అడవులకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పుడు అడవిలోకి వెళ్ళే సమయంలో మహారాజు వయసు కూడా అంత పెద్దది కాదు. అప్పట్లో ఎంత వయసున్న మహారాజులన్నీ చిన్న పిల్లల్ని పెళ్లి చేసుకోవడం, వెంటనే పిల్లలు కండం అనేది సహజము. సో అదే పద్ధతిలో మహారాజు గారు వెళ్ళిపోయిన తర్వాత ఇన్ని రోజులైనా మహారాజు ఇంటికి తండ్రి రాలేదు, భర్త రాలేదు అన్న బాధతో తన తల్లి ఆమె భర్తని వెతుక్కుంటూ వెళ్తూ ఉందంట. వెళ్ళే మార్గంలో మా తల్లి వెళ్ళగానే ఆటోమేటిక్గా బిడ్డ కూడా వెళ్ళిపోతుంది కదా. వెళ్తూ వెళ్తూ వెళ్ళే మార్గంలో ఆ తల్లిని ఆ బిడ్డని ఇద్దరు వ్యక్తులు చూస్తారు. ఎవరంటే మళ్ళీ ఒక తండ్రి ఒక కొడుకు చూస్తారంట. చూసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరు అనుకుంటారంట, వీళ్ళు చాలా అందంగా ఉన్నారు, వీళ్ళని మనం వివాహం చేసుకుందాము. వచ్చిన మనిషి కూడా ఇది లాజిక్స్ అడగకూడదు, ఎందుకంటే అప్పటి కథలు లాజిక్లెస్గా ఉన్నా కూడా ఏదో కథల్లో చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది. వాళ్ళు వివాహం చేసుకోవాలన్న కోరికతో, కానీ ఎవరు తల్లి ఎవరు కూతురు అని చెప్పే విషయం తెలియక ఆ అడుగులు కింద పడితే కదా, అప్పుడంతా మట్టి నేల కదా, పెద్ద అడుగులు ఉన్న మనిషి అడుగులేమో కూతురు అది తల్లి అనుకొని, చిన్న అడుగులు కుమార్తె అనుకొని, చిన్న అడుగులు ఉన్న అమ్మాయి వెంట వెళ్ళి కొడుకు పెళ్లి చేసుకోవాలని, పెద్ద అడుగులు ఉన్నాయి తల్లి కాబట్టి ఆమె వెనక వెళ్ళి తల్లిని పెళ్లి చేసుకోవాలనుకుంటారంట. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న అడుగులు ఉన్న మనిషి ఏమో తల్లి, పెద్ద అడుగులు ఉన్నేమో కుమార్తె అవుతుందంట. కానీ వాళ్ళు ఈ మాట ఇచ్చుకున్న దాని ప్రకారంగా వాళ్ళిద్దరు వివాహాన్ని చేసుకుంటారంట. వివాహాన్ని చేసుకున్న తర్వాత ఇక్కడ బేతాళుడు అడుగుతాడు, వివాహాన్ని చేసుకున్న తర్వాత ఆ పుట్టిన పిల్లలు వీళ్ళిద్దరికీ ఏమవుతారు అనే ప్రశ్న, వరస ఏమవుతుంది అనే ప్రశ్న బేతాళుడు విక్రమాదిత్యని అడిగినప్పుడు ఆ ప్రశ్నకి విక్రమాదిత్య సమాధానం తెలియక మౌనాన్ని వహిస్తాడంట. అంటే తనకి నిజంగా తెలియదు కాబట్టి సమాధానం చెప్పలేదు కాబట్టి విక్రమాదిత్య తల 1000 వక్కలు అవ్వలేదు, బేతాళుడు కూడా విక్రమాదిత్య వశమైపోయాడు. ఆ 24వ ప్రశ్నకి సమాధానం చెప్పని కారణంగా ఆ భుజాన వేలాడుతున్న బేతాళుడు సడన్గా ఒక మంచి బ్రాహ్మణుడి అవతారంలోకి మారిపోతాడంట. విక్రమాదిత్యుడు షాక్కి గురయ్యి, ఎవరు మీరు, అసలు ఇక్కడ ఎందుకున్నారు, అసలు మీ వృత్తాంతం ఏంటి అని చెప్పి అడుగుతాడంట. అసలు ఆ బేతాళుడు కూడా అంతకుముందు ఒక శాపం వల్ల, పరమేశ్వరుడి శాపం వల్ల బేతాళుడుగా ఆ చెట్టు కింద వేలాడుతున్న వృత్తాంతాన్ని ఇప్పుడు చెప్తాడంట. ఆ కథ ఏంటంటే, ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు పార్వతీ పరమేశ్వరులకు గుడిలో అర్చనలు అభిషేకాలు చేస్తూ వాళ్ళ సేవలో తరించిపోయేవాడంట. రోజు వాళ్ళకి ప్రసాదం పెట్టిన తర్వాత మిగిలిన ప్రసాదాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళి తినేవాడు. ఒకరోజు సడన్గా తను వెళ్ళే సమయంలో ప్రసాదాన్ని ఆ గర్భగుడిలోనే ఉంచి తీసుకొని వెళ్ళడం మర్చిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య గుర్తు చేసిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి గుడి తలుపులు తీసేటప్పటికి గుడి మొత్తం దేదీప్యమానమైన కాంతులతో ఒక లైటింగ్స్తో వచ్చేసి ఉందంట. ఏంటి ఇంత దేదీప్యమానంగా ఉంది, ఇదివరకు ఎప్పుడూ లేదే. సరే అని చెప్పి గర్భగుడి లోపల తలుపు తీయంగానే పార్వతీ పరమేశ్వరులు ఎంతో అన్యోన్యంగా సంభాషణలు ఆడుకుంటూ ఉంటారంట. పార్వతీదేవి పరమశివుని అడిగిద్దంట, స్వామి ఎవరికీ తెలియని చిక్కుముళ్లతో కూడిన 24 కథలని నాకు చెప్పండి తండ్రి అని చెప్పి పార్వతీదేవి అడిగితే పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన 24 స్టోరీస్ ఈ బేతాళుడు మన విక్రమాదిత్యని అడుగుతాడు. ఆయన విన్నాడన్న విషయం పరమేశ్వరుడికి తెలుసు, కానీ పరమేశ్వరుడికి తెలుసన్న విషయం ఈయన గ్రహించలేకపోయాడు. మామూలుగా ఆడవాళ్ళ నోట్లో ఆవగింజైనా దాగదంటాడు, కానీ ఈ బ్రాహ్మణుడి నోట్లో ఆవగింజ దాగకుండా భార్యకి జరిగిన వృత్తాంతం చెప్పి ఇది దేవరహస్యము ఎవరికి చెప్పొద్దు అని చెప్తాడు. అయినా కూడా ఆ భార్య వినకుండా అందరికీ చెప్పేసేయడం వల్ల పరమేశ్వరుడు ప్రత్యక్షమే ఆ బ్రాహ్మణుడిని శపిస్తాడంట. నువ్వు ఒక మర్రి చెట్టుకి రాక్షసుడిలాగా బేతాళుడులాగా వేలాడుగాక అని చెప్పి శపించినప్పుడు బ్రాహ్మణుడు కాళ్ళ మీద పడి, స్వామి ఇన్నాళ్ళు నేను నీకు చేసిన సేవలు ఇంకా విఫలమా అని చెప్పి అడిగితే స్వామివారు ఒక వరాన్ని ఇస్తాడు. ఒకానొక సమయంలో ఒక ముని వల్ల విక్రమాదిత్య మహారాజు అనే మహారాజు అడవికి వస్తాడు. వేలాడుతున్న నిన్ను ఈ 24 ప్రశ్నలను అడిగిన తర్వాత 24వ ప్రశ్నకి జవాబు చెప్పలేకపోతాడు. అప్పుడు నువ్వు తిరిగి మనిషి రూపాన్ని దాల్చి
పిలిచి అదే విక్రమాదిత్యుడితో 2000 సంవత్సరాల పాటు నమ్మిన బంటుగా తనతో పాటు రాజ్యాన్ని పరిపాలిస్తావు అని చెప్పి నాకు వరాన్ని ఇచ్చాడు విక్రమాదిత్య. ఈ రోజు ఆ సమయం వచ్చింది. ఎప్పటి నుంచో నేను ఎదురు చూస్తున్న సమయం ఈ రోజు వచ్చింది. నన్ను కాపాడావు. ఈ ముని ఎవరైతే ఉన్నారో, కాళికాదేవి గురించి పూజలు చేస్తున్న ముని ఎవరైతే ఉన్నాడో ఆ మునికి సంబంధించిన అసలు రహస్యాన్ని ఆ బేతాళుడు, అదే ముని మా బ్రాహ్మణ రూపంలోకి మారిపోయిన బేతాళుడు విక్రమాదిత్యకి చెప్తాడు. చెప్పిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక దగ్గర స్నానం చేసి రమ్మని చెప్పి, గంగానదిలో స్నానం చేసి రమ్మని, సాష్టాంగ నమస్కారం చేయమని కాళికాదేవికి చెప్తాడు ఆ మునీశ్వరుడు. ఆ సాష్టాంగ నమస్కారం చేసిన సమయంలో నీ తలని నరికేస్తాడు, అమ్మవారికి నీ శిరస్సుని ఆత్మార్పణగా సమర్పిస్తాడు మహారాజా. మీరేం చేస్తారంటే ఆ మునీశ్వరుడు ఆ మాట చెప్పిన వెంటనే మీరు, స్వామి నాకు ఎలా సాష్టాంగ నమస్కారం చేయాలో తెలియదు, మీరు నమస్కారం చేసి చూపించండి, నేను చేస్తాను అని చెప్పండి. అతను సాష్టాంగ నమస్కారం చేసిన వెంటనే తన శిరస్సును ఖండించండి అని చెప్తాడు. అలాగే అతను చెప్పిన ప్రకారమే విక్రమాదిత్య చేస్తాడు. ఆ 100వ తల ఈ ముని తలే అవుతుంది అమ్మవారికి. అలాగా 100 తలలని సమర్పించుకున్న కాళికాదేవి 100వ తలగా ఆ మునీశ్వరుడే తలే ఆమెకి దక్కిద్ది. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై, విక్రమాదిత్య నీ సాహసోపేతమైన కార్యాలకు నేను మెచ్చాను, నీకేం వరం కావాలో కోరుకోమన్నప్పుడు, తల్లి నా రాజ్యంలో ఉన్న ప్రజలని సుఖ సంపదలతో ఎప్పుడూ తులుతీగేలాగా నా రాజ్యాన్ని కాపాడు తండ్రి. అదే కాకుండా మరణించిన మిగిలిన మహారాజులందరికీ మరలా తిరిగి జన్మించే వరాన్ని ఇవ్వు తల్లి అని చెప్పి వరాన్ని కొడతాడు. అమ్మవారు అడిగిన ప్రకారమే తదాస్తు అని చెప్పని అమ్మవారు మాయమైపోయింది. ఈ రకంగా రెండో సాలబంజిక 24 బేతాళ విక్రమార్క స్టోరీస్తో పాటు తన రెండో సాలబంజిక చెప్పిన కథలు ఇక్కడితో ముగిసిపోయాయి. అంటే నెక్స్ట్ స్టేజ్లో విక్రమాదిత్య మూడో సాలబంజిక, అంటే మూడో మెట్టు ఎక్కబోయేటప్పుడు మూడో సాలబంజిక విక్రమాదిత్యకి, భోజరాజుకి విక్రమాదిత్యని గురించిన ఆయన విజయాల గురించి ఏమని చెప్పిద్ది అని చెప్పి తర్వాత స్టోరీస్లో విన్నాము. ఈ 23 కథలను నేను షార్ట్స్ రూపంలో పోస్ట్ చేస్తాను, రోజుకొకటి చేస్తాను. చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.